ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు చేయడం ఒడిశాలో కలకలం రేపుతోంది. బుధవారం నవీన్ పట్నాయక్ ప్రచారం కోసం వెళ్లేందుకు సిద్ధం కాగా అక్కడికి చేరుకున్న ఈసీ సిబ్బంది హెలికాప్టర్ లోపల నిశితంగా సోదాలు చేశారు. నవీన్ వెంట తీసుకువెళ్తున్న సూట్ కేసు, ఇతర చిన్న బ్యాగుల్లో కూడా పరిశీలించిన తర్వాత హెలికాప్టర్ బయలుదేరేందుకు అనుమతించారు. మంగళవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హెలికాప్టర్ వద్ద ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు చేయడానికి ప్రయత్నించగా ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నవీన్ పట్నాయక్ మాత్రం పూర్తిగా తనిఖీలు అయ్యే వరకు ఈసీ సిబ్బందికి సహకరించారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి హెలికాప్టర్ను సైతం ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. బుధవారం ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ కుమారస్వామి హెలికాప్టర్లో ఉన్న లగేజీని సోదా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమారస్వామి శివమొగ్గకు వెళ్లగా అక్కడ తనిఖీలు నిర్వహించారు. సాధారణంగానే ఈ తనిఖీలు చేపట్టామని ఈసీ తెలిపింది. ఈసీ సోదాలను ఖండించిన కుమారస్వామి ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి చాపర్లో తనిఖీలు చేసి తనను అగౌరవపరిచారని పేర్కొన్నారు. రాజకీయంగా ఇబ్బందులు పెట్టడానికే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం కుమారస్వామి కాన్వాయ్ను కూడా అడ్డుకుని సోదాల తర్వాతే వాహనాలు వెళ్లడానికి అనుమతిచ్చారు. ఈ చర్యలపై మండిపడిన జేడీఎస్, కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ కనుసన్నల్లోనే ఈసీ నడుస్తోందని విమర్శించారు.